నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి తను కొన్ని ప్రశ్నలు సంధించారు. తన ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అలాగే ప్రభుత్వ ఒక తీరుని తను ప్రశ్నిస్తూ తను ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సందర్భంగా మేము అదే అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపై విచారణ జరిపించాలి. ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతర్యం కూడా మీరు చూస్తే తాను అడుగుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి. ఇది ఈ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే 2019 మార్చి 14 రాత్రి అయినట్టుందా హత్య, అంటే ఇంకా సుమారు నెల రోజులు ఎలక్షన్ ఉంటుండగా ఇది ఆ సింపతి గెయిన్ చేసి ఈ కోడికత్తి డ్రామాలాగా మళ్ళీ అధికారంకు రావాలి అనే ఆలోచనతో ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి. అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డల పోటీ అన్నారు. గొడ్డల పోటీ అని చెప్పి, అంటే అంత స్పష్టంగా మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఈయనకి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు. ఇంకొక వైపు సాక్షిలో వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మరుసటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టిన ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర రాశారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది వాళ్ళు స్వప్రయోజనాల కోసం హత్య చేసి ఇది రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని సాక్షి పేపర్లో వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు, అధికారంకి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే అయ్యుడు సునీతమ్మ గారు అనేక ప్రశ్నలు వేశారు. సిబిఐ విచారణ, ఆయన అధికారం లేనప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఆ రోజు అన్నమాట మనకు అందరికీ తెలిసిందే. అధికారం లేనప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. తర్వాత ఆయన అధికారంకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు ఆయన అడగలేదో చెప్పాలి సమాధానం. ఇది మొత్తం ఆంధ్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. మొదట్లో అంతా కూడా ఇది ఎలాగైనా మా బాబాయిని చంపించారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారు, పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ రోజు చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఎలక్షన్ ముందు బలబుద్ధి అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీని వేయలేదు, అడగలేదు.